ఇడ్లీ కొట్టు మూవీ టైటిల్ కి గానీ మూవీకి గానీ సంబంధం ఏమన్నా ఉందా? మొత్తం ప్లాట్ వచ్చేసి ఇడ్లీ కొట్టు ఉంది కదా, సేమ్ దాని గురించే పోతా ఉంటది సినిమా. కానీ కొంచెం లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్. చూడొచ్చు, పర్లేదు. ధనుష్ యాక్టింగ్ కానీ అది చూస్తే ఓకే ఓకే అనిపించింది నాకు. ప్రీవియస్ గా అతని తిరుగు కానీ ఇలాంటి టైప్ ఆఫ్ అని నేను వచ్చాను కానీ నాకు అంత అనిపించలేదు. అండ్ న్యూ కైండ్ ఆఫ్ స్టోరీ అని అంటారు తనకి. లేదు, రెగ్యులర్ కైండ్ ఆఫ్ లైక్ ధనుష్ మూవీస్ ఉంటాయి కదా, ఎమోషన్ కొంచెం వర్కౌట్ అయింది కానీ అంత అనిపించలేదు సినిమా. ఓకే, ఇట్స్ ఓకే, యావరేజ్. డైరెక్షన్ పరంగా ఎలా ఉంది? కొంచెం వీకే అనిపించింది అండి. కొంచెం వీక్. ఓకే, మ్యూజిక్ పరంగా ఎలా అనిపించింది? మ్యూజిక్ ఓకే ఓకే ఉంది. సో ధనుష్ లాస్ట్ డైరెక్షన్ చూసుకుంటే సినిమా ఉంది సంథింగ్, మూవీ నేమ్ రాయన్ అనుకుంటా. ఆ రాయన్ తో పోల్చుకుంటే ఇది కొంచెం వీక్ ఉంది. సాంగ్స్ గానీ అంత అనిపించలేదు. ఓకే, సినిమా అయితే ఓకే, యావరేజ్, చూడొచ్చు. మెసేజ్ ఓరియంటెడా, ఎంటర్టైన్మెంటా, ఏ కైండ్ ఆఫ్ జోనర్? ఫ్యామిలీ జోనర్ మొత్తం. కొంచెం రివెంజ్ ఉంటుంది, చూడొచ్చు. అంటే విలేజ్ వదిలిపెట్టేసి హైదరాబాద్ అది ఇది వస్తా ఉంటాం కదా, దానికి తగ్గట్టు కొంచెం సొంత ఊరిని మర్చిపోకూడదు అలాంటి మెసేజ్ ఇచ్చే మూవీ. జనరేషన్ కి మూవీ బాగా వర్కౌట్ అవుతుంది చూడడానికి, అంటే ఇలాంటి మూవీస్ చూస్తూ ఉండాలి అని చెప్పేసి అంటారా? ఎస్, ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు హైదరాబాద్ అది ఇది వస్తా ఉంటారు, సిటీస్ కి వెళ్తా ఉంటారు కదా. టచింగ్ ఉంది, సీన్స్ కొన్ని బాగున్నాయి, చూడొచ్చు. బాగుంది. టోటల్ ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు మూవీ? జస్ట్ అట్లా చూడొచ్చు అంతే. అది యావరేజ్ కైండ్ ఆఫ్ మూవీ. చూడాలంటారు? ఇట్స్ వర్త్ వాచింగ్. పర్లేదు, చూడొచ్చు. ధనుష్ ఏంటంటే కొంచెం ఎంగేజ్ చేస్తాడు ఆడియన్స్ ని తన యాక్టింగ్ తోని. సో ఇట్స్ వాచబుల్ మూవీ. ఇలాంటి మూవీస్ కొంచెం తక్కువైనాయి, పాన్ ఇండియా రేస్ అది ఇదని పోతున్నాయి కదా, ఇలాంటి మూవీస్ కొంచెం బాగుంటాయి, చూడొచ్చు. చూడడానికి సింప్లిసిటీ గా, లేదంటే మెసేజ్ ఓరియంటెడ్ గా? ఫ్యామిలీ ఓరియంటెడ్ గా. అందరూ పాన్ ఇండియా రేస్ అని పోతుంటే ధనుష్ ఈ ప్యాటర్న్ తోనే కొంచెం కొత్తగా యూనిక్ గా చేస్తున్నాడు. బాగుంది. వచ్చే వాళ్ళకి జానర్ నచ్చుతుంది అంటారా? ఎస్, కొంచెం రెగ్యులర్ గా ఉన్నా కూడా ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి చూస్తారు. బాగుంది. పర్టికులర్ టైప్ ఆఫ్ ఆడియన్స్ దీనికోసం ఉంటారంటారా? ఎస్, నేను కూడా అలాగే వచ్చాను. ఎస్, బాగుంది, చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.